నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన చిత్రనళినీయం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి కలం నుంచి జాలువారిన మొట్టమొదటి కథ. ఈ కథ ఆంధ్ర పత్రికలో 1957 మే మాసంలో ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అప్పుడే వేసవికాలం వచ్చేసింది. వెచ్చని వడగాల్పు ఈ చెవిలో నుంచి ఆ చెవిలోకి కొడుతోంది. 10 గంటలు దాటితే జనం వీధుల్లోకి రావడానికి జడుస్తున్నారు. కలవారి ఇళ్లకు ఒట్టివేళ్ల తడికలు బిగింపబడ్డాయి. లేనివారు విసినికర్రలు, కుండల్లో చల్లటి నీళ్లు దగ్గర పెట్టుకొని కూర్చుంటున్నారు. ఎంత వేసంకాలమైనా వడగళ్ల వానైనా ఆ ఊరి రాజగోపాలస్వామి దేవాలయంలో 2 గంటలయ్యేసరికి ఊళ్ళో ఆడవాళ్ళందరూ చేరవలసిందే. గుళ్ళో ఉన్న గన్నేరు, రావి చెట్లు ఎండవేడిమిని తగలనీయకుండా చల్లదనాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. కొంతమంది శాస్త్రులు గారి పురాణం కోసం వస్తే మరికొంతమంది గుళ్ళో ఉండే చల్లదనానికి, లోకాభిరామాయణానికి చేరుతూ ఉంటారు. మొత్తం ఊళ్ళో ఆడవాళ్ళందరూ అక్కడికి చేరి సాయంత్రం 4 గంటల వరకు అక్కడ కూర్చుంటారు. ఆ ఊరిలోకి కాస్త ఉన్నవాడు, దయాధర్మము, పాపపుణ్యాల భీతి కలవాడు నారాయణరావు గారు. వారి తాత ముత్తాతలు ఎవరో ఈ దేవాలయాన్ని కట్టించారు. అందుకనే ఆయనకు, ఆయన తల్లికి, ఆయన భార్యకు, ఆ ఇంట్లో అందరికీ నౌకర్లు చాకర్లతో సహా ఆ గుడి అన్న, ఆ గుళ్ళో పురాణాల శాస్త్రులు గారు, పూజారి అన్న అపరిమితమైన గౌరవము, భక్తిను ఒక్క కూతురు నళినికి తప్ప. ఆ రాజగోపాలస్వామి దయ వల్లనే తామింతవరకు ఏ కష్టమూ లేకుండా బ్రతుకుతున్నామని అనుకుంటూ ఉంటారు. ఇంటర్ వరకు మద్రాసులో చదివిన నళినికి మాత్రం ఇవన్నీ అంటే ఒళ్ళు మంట. నారాయణరావు గారు నళినిని ఇంకా BA వరకు, MA వరకు చదివించేవారే కానీ ఆయన తల్లి ఇప్పటికే అది తెలివి మీరిపోయింది. ఓ దేవుడు లేదు, దెయ్యం లేదు, ఇంకా చాలే ఇంటికి తీసుకురా, ఈడొచ్చిన పిల్లని మన ఊరు పేరు కాకుండా ఎక్కడో ఉంచుతానంటావే, చాలే, రేపేదైనా అయితే ఏడ్చేందుకా అని కొడుకును మందలించి నళిని చదువుకి ఫుల్ స్టాప్ పెట్టించింది. ఆ ఇంట్లో బామ్మ ప్రభావం ఎంతో తెలిసిన నళిని తండ్రి చదువుకున్నది చాలే అమ్మ అంటే మరేం మాట్లాడలేకపోయింది. కాలేజీ చదువుకు స్వస్తి చెప్పబడినా నిస్పృహ చెందలేదు. తండ్రి సహాయంతో ఇతర రంగాల్లో కృషి చేయసాగింది. ఇది వరకు పత్రిక ముఖం చూడని నళిని రోజు పత్రికలు చూస్తూ ప్రపంచ వార్తలు తెలుసుకోసాగింది. మూలపడిన వీణ తీసి శృతులు సరిచేసింది. ఆ మధ్య బద్ధకం వల్ల మానేసిన డాన్సు తిరిగి క్రమబద్ధంగా అభ్యసించడం మొదలుపెట్టింది. నళిని పుణ్యమా అని ఆ ఊళ్ళో మొట్టమొదటగా నారాయణరావు గారు రేడియో కొన్నారు. ఒకరోజు తండ్రి మద్రాసు వెళ్తూ ఉంటే తను కూడా వెళ్ళి ఒక 12 పుస్తకాలు, కొత్త రకం కుర్చీలు, కొన్ని కర్టెన్లు, క్యారం బోర్డు, బ్యాడ్మింటన్ ఆడటానికి సెట్టు, బ్యాట్లు, మొత్తానికి ఓ 400-500 వదిలించి ఇంటికి ఒక స్పెషల్ బస్సు చేయించుకుని ఆ సామానంతా వేసుకొచ్చింది. అప్పుడే పూజ ముగించుకుని బయటికి రాబోతున్న నళిని బామ్మ ఈ చిత్రమంతా చూస్తూ నోట మాట రాక అలాగే నిలబడిపోయింది. అత్తగారు అలాగే నిలబడిపోవటం చూసి నళిని తల్లి బయటకొచ్చి తను అత్తగారి సరసర నిలబడి చిత్రం చూడసాగింది. నౌకర్లు సంతోషంగా, ఆశ్చర్యంగా, అతి పదిలంగా, ముట్టుకుంటే మాసిపోతాయన్నట్లు ఒక్కొక్క సామానే లోపలికి పట్టుకొస్తూ ఉంటే కళ్ళప్పగించి చూడటం తప్ప అత్తాకోడళ్ళిద్దరూ ఏమీ చేయలేకపోయారు. ఆనాటితో నళినిని వంచటం అనేది శుష్క ప్రయాస అని మటుకు అనుకున్నారు. ప్రయాణపు బట్టలన్నా మార్చుకోకుండా నళిని తెచ్చిన సామానంతటిని ఏవేవి ఎక్కడుంటే బాగుంటాయో నిర్ణయించి నౌకర్లతో సర్దించేసింది. వీధిలో వచ్చేపోయే జనాన్ని కనిపింపచేసే సింహద్వారాన్ని నీలం పూల కర్టెన్తో మూసేసి ఇక వీధిలోవేవి కనిపించకుండా చేసింది. విడిచిన బట్టలను పారేసే హాల్లో ఒక మూల రేడియో ఆక్రమించుకుంది. విడిచిన బట్టలన్నీ అందమైన ఒక బుట్టలోకి వెళ్ళిపోయాయి. రేడియోకి కొంచెం దూరంలో ఒక చక్కటి టేబులు, దాని చుట్టూ కుర్చీలు నుంచున్నాయి. సర్దుతూ మధ్య మధ్య ఆగి తన పని తానే చూసుకుంటూ ప్రశ్నలు జవాబులు రెండూ తానే చెప్పుకుని ఓరకంట బామ్మ అమ్మల ఆశ్చర్యాన్ని చూసి చూడనట్లుగా నటిస్తూ నళిని తనలో తానే మురిసిపోయింది. నౌకర్లకి కూడా నళిని తన చేతి మంత్రదాండంతో ఈ ఇల్లు హఠాత్తుగా మార్చేసినట్టుగా అనిపించింది.
పురాతన పద్ధతులకు తన ఇంట్లో ఈ రోజుతో స్వస్తి చెప్పబడింది కదా అని, ఇక నుంచి ఊళ్ళోకి ఎవరైనా పెద్ద మనుషులు వస్తే ఇంకా తమ ఇంటికి తీసుకురావచ్చునని నారాయణరావు గారు ఒక నిట్టూర్పు వీడిచి తనకు అవకాశం కల్పించిన నళినిని హృదయంలోనే ప్రశంసించుకున్నారు. దేవాలయంలో ఆ రోజు మొదటగా వచ్చిన ప్రసక్తి నళిని మీద. ఒక పక్కన కూర్చుని తన్మయత్వంతో పురాణం వింటున్న నళిని బామ్మ దగ్గరికి వచ్చి మున్సబు గారు అమ్మాయి విమల మెల్లగా, ఏమండి, నళిని మెడ్రాస్ నుంచి ఏమిటేమిటి తీసుకొచ్చింది అంది. ఆ వచ్చిన పిల్లను కళ్ళెర్ర చేసి ఓసారి యగాదిగా చూసింది నళిని బామ్మ. దాంతో విమల హడలిపోయి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. తమ ఇంటికి ఎలాంటి దుస్థితి కలిగిందో దాని గురించి నలుగురు ఏ విధంగా చెప్పుకుంటున్నారో ఊహించి నళిని బామ్మ ఒక పరువైన నిట్టూర్పు వదిలింది. అలవాటు చొప్పున తన కష్టాన్ని రాజగోపాలునికి మనసులో వెళ్ళబోసుకుని చివరికి భక్తిపూర్వకంగా చేతులు జోడించి అంతా నీ దయస్వామి అనుకుని మళ్ళా పురాణం వినటంలో మునిగిపోయింది. నారాయణరావు గారింటి పక్కింటి శారదాంబ కారులో నుంచి ఏమేమి దింపారో తను చూశానని, లోపలికి కూడా వెళ్ళి అంతా చూసొచ్చారని చెప్పడంతోనే అందరూ ఆవిడ చుట్టూ ఆసక్తిగా మూగారు. ముఖ్యంగా మునుసుబు గారు అమ్మాయి విమల, కరణం గారు అమ్మాయి కమల, పూజారి కూతురు అన్నపూర్ణ, శాస్త్రులు గారు అమ్మాయి శ్యామల. వీళ్ళకి మరీ ఆసక్తి హెచ్చింది. అదంతా ఒకసారి తాము కూడా చూస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. ఒకటి ఉందమ్మా, దాన్నేంటో ఇట్లా తిప్పింది అంతే. శారదమ్మ తర్వాత చెప్పటం మానేసి కళ్ళు పెద్దవి చేసి చుట్టం మొదలుపెట్టింది. కమలకు ఉత్సాహం ఆగలేదు. అప్పుడేమైంది ఆత్రంగా ప్రశ్నించింది. కాసేపటికి శారదమ్మ, ఏముంది, దాంట్లోంచి సంగీతం వచ్చేసింది, నిజంగా ఆశ్చర్యంగా లేదు అంది. ఆహా అంటూ అందరూ తలలూపారు. ఇంకా ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. శారదాంబ చెప్పటానికి ఉపక్రమించింది. అబ్బా, మనం ఒకసారి వెళ్ళొస్తే ఎంత బాగుంటుంది. విమల పట్టలేక పైకే అనుకుంది. దానికే ఉంది, వెళ్ళొచ్చు. నళిని ఎంతో మర్యాదగా మాట్లాడుతుంది. అంత చదువుకున్నానని కాస్తంత గర్వం కూడా లేదు. ఇంకా మనకే ఏమీ లేకపోయినా నీటు గోటు జాస్తి. శారదాంబ భావగర్భితంగా కమలం చూస్తూ అంది. గుళ్ళోంచి ఆ సాయంత్రం వెళ్ళిపోయే ముందు కమల, విమల, అన్నపూర్ణ, శ్యామల మర్నాడు ఎలాగైనా సరే తప్పకుండా నళిని దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. మర్నాడు వాళ్ళు వచ్చేసరికి నళిని సోఫాలో కూర్చుని ఏదో ఇంగ్లీష్ నవల చదువుకుంటోంది. వాళ్ళని చూడగానే లేచి ఆప్యాయంగా పలకరించి లోపలికి రమ్మని ఆహ్వానించింది. ఎవరు ముందు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని సతమతమవుతున్న వాళ్ళకి నళిని ఆ బాధను తొలగించి తనే ముందు చక్కగా స్నేహంగా మాట్లాడింది. ఓ అరగంట గడిచేసరికి 5గురు ఆప్తమిత్రులైపోయారు. తర్వాత ఎన్నో విషయాలను గురించి మాట్లాడుకున్నారు. నళిని ముందు కొన్ని విషయాలు చెప్పింది. తర్వాత వాళ్ళని చెప్పమని తను విన్నది. 3 గంటలు ఎలా గడిచాయో వాళ్ళకే తెలీదు. నళిని లేచి తను మెడ్రాస్ నుంచి తెచ్చిన వస్తువులని చాలా సహజంగా ప్రాణ స్నేహితులకు చూపించినట్లు చూపించింది. వాళ్ళు ఇంకా వెళ్తామని లేవబోతూ ఉంటే ఒక్క నిమిషం ఉండమని ఇంట్లోకి వెళ్ళి షరబత్ గ్లాసుల నింపి తీసుకొచ్చి ఇచ్చింది. మొదట మొహమాట పడ్డా చివరికి నళిని బలవంతం మీద నలుగురు తాగారు. అది తనే తయారు చేశానని చెప్పి వాళ్ళని ఇంకా ఆశ్చర్యపరిచింది. వాళ్ళు వెళ్తూ ఉండగా లేచి వీడ్కోలిస్తూ తప్పకుండా రోజు వస్తే తనకు వచ్చిన విద్యలన్నీ వాళ్ళకు నేర్పుతానని వాగ్దానం చేసి మర్నాడు తప్పకుండా వస్తామని వాళ్ళ చేత ఒట్టు వేయించుకుని మరీ వదిలింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నళిని చూస్తూ అక్కడే నిలబడిపోయింది. తను మొదట చదువు మానేసిన రోజుల్లో కాలం ఎలా గడపాలో తెలియక తనని తను తిట్టుకుని ఇంట్లో వాళ్ళని మనసులో తిట్టిపోసేది. తన అవస్థ అంతా కలం స్నేహితురాలు చిత్రకు తెలియజేసుకునేది. చిత్రకి నళినికి 2 సంవత్సరాల నుంచి కలం స్నేహం సాగుతోంది. నళిని ఇంటర్లో చేరిన కొత్తల్లో విశాఖపట్నం నుంచి ఒక తెలియని అపరిచితురాలి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో 3 ముక్కలు ముక్తసరిగా ఉన్నాయి. అవి, నీ స్నేహాన్ని వాంఛిస్తున్నాను, అంగీకరిస్తావా? అంగీకరిస్తే ఈ క్రింది అడ్రస్కు రాయి. అడ్రస్లో కుమారి చిత్ర అని ఉంటే పేరు చిత్ర అని తెలుసుకుంది. నీ గురించి నాకేమీ తెలియదు. కలం స్నేహం విచిత్రంగా సాగుతున్న ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా ఆడవారి పేర్లు పెట్టుకుంటున్నారు. పేరును బట్టి స్త్రీయో పురుషుడో నిర్ణయించడం కష్టంగా ఉంది. నువ్వేం చేస్తూ ఉంటావో కూడా నాకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మన స్నేహలత ఎలా ముందుకు పాకుతుంది? నళిని అనుమానంగా రాసింది. దానికి వెంటనే జవాబు వచ్చింది. నేనెవరినైనా నీకు పర్వాలేదు,
ఆడపిల్లనైనా మగపిల్లవాడినైనా నీకొచ్చే ప్రమాదం లేదు. పోనీ కలం స్నేహం బాగా పిచ్చిగా ఉన్న ఈ రోజుల్లో మూలనున్న ఒక ముసలమ్మకి ఈ ఉత్సాహం పుట్టిందనుకో, మనకు కావలసిందల్లా నాలో నీలో ఉన్న ఉన్నత అభిప్రాయాలు, ఆశయాలు అవి కలవటవును. నిజానికి నీ గురించి నాకేం తెలుసు? నాకు ఏమీ తెలీదు. అయినా నీ స్నేహం వాంఛిస్తున్నాను. అంగీకరిస్తావని ఆశిస్తున్నాను. దానికి నళిని రాసిన సమాధానం. నన్ను గురించి నీకేమీ తెలియదంటే ఎలా నమ్ముతాను? నన్ను చూడకపోయినా కనీసం నా గురించి వినైనా ఉంటావు. లేకపోతే నువ్వు నాలో ఉన్నత భావాలున్నాయని ఎలా అంటున్నావు? నీ గురించి నేను కనీసం విని కూడా ఉండలేదు. నీ అడ్రస్లో ఎంబీబీఎస్ 4th ఇయర్ అని ఉన్నది కాబట్టి నువ్వు డాక్టర్ చదువుతున్నావని అనుకుంటున్నా. మొత్తానికి మూలనున్న ముసలమ్మవి మాత్రం కాదు. ఇక తేలవలసింది ఆడపిల్లవా మగపిల్లవాడివా అని. అయినా ఇద్దరు మనుషుల్లో ఉన్నతాభిప్రాయాలున్నంత మాత్రాన వారి స్నేహలత పెనవేసుకుని పూలు పూసి కాయలు కాస్తుందా ఏంటి? ఈ విధంగా మనకు స్నేహం ఎలా కుదురుతుంది అనుకుంటూనే వాళ్ళిద్దరూ ఆప్తమిత్రులయ్యారు. ఈనాటికి కూడా చిత్ర ఆడపిల్లో మగపిల్లవాడో నళినికి తెలీదు. ఉత్తరాల్లో ఎక్కడైనా దొరుకుతుందేమోనని నళిని ప్రతి ఉత్తరం 2-3 సార్లు చాలా నిశితంగా పరీక్ష చేసేది. కానీ ఫలితం దక్కలేదు. విసిగిపోయి చివరికి నళిని కోపంగా ఒకసారి ఇలా రాసింది. చిత్ర, నువ్వు మగపిల్లవాడివైనా ఆడపిల్లవైనా నాకు బాధ లేదు. నాకు కావలసిందల్లా నీ స్నేహం. అది మటుకు ఎన్ని అవాంతరాలు వచ్చినా మానుకోను. ఏ కారణం చేత నువ్వు ఈ విషయాన్ని దాస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. సరే, మొత్తానికి నువ్వు మానవ జాతికి సంబంధించుతావు కదా, నీ ఇష్టమైనప్పుడే తెలుసుకుంటానులే. నళిని. దానికి చిత్ర జవాబు ఇవ్వలేదు. నళిని తనను కాలేజీ మానిపించిన తర్వాత ఇలా రాసింది. చిత్ర, నన్ను అందరూ అన్ని విధాలా నాశనం చేస్తున్నారు. మా బామ్మ ఏడుపులు శోకాలు పెట్టి నా చదువు మానిపించింది. మా బామ్మని మింగేయాలన్నంత కోపం వస్తుంది. కానీ ఏం చేయను? కాస్త కోస్త మనిషి కాదయే. ఏం చేయాలో తోచటం లేదు. బొత్తిగా కాలం గడవటం లేదు. ఇక నీ ఉత్తరాలే నాకు శరణ్యం. నీ నళిని. ఆ విధంగా మొదలైన వాళ్ళ స్నేహం చివరికి ఏ చిన్న విషయమైనా సరే చిత్రకి తెలియచేసి చిత్ర తన అభిప్రాయం తెలియచేస్తే కానీ నళిని అడుగు ముందుకు వెయ్యనంత వరకు వచ్చింది. జరిగిన ప్రతి సంఘటన చిత్రకు ఉత్తరం రాసుకోవటం ప్రస్తుతం నళిని ముఖ్య కార్యక్రమాల్లో ఒకటి. కమల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నళిని తీరిగ్గా చిత్రకు ఉత్తరం రాయటం మొదలుపెట్టింది. చిత్ర, ఈ పల్లెటూళ్ళలో కాలం ఎలా గడుస్తుందిరా భగవంతుడా అనుకున్న నాకు ఈ సమస్య తీరి చక్కని మార్గం దొరికింది. నేను అనుకున్న పని సక్రమంగానే నెరవేరింది. నెరవేరటమే కాదు, అనుకోని విభిన్న ఫలితాలను కూడా చూశాను. ఈరోజు మధ్యాహ్నం ఈ ఊళ్ళో పిల్లలు వచ్చారు. నిజంగా వాళ్ళెంత మంచివాళ్ళు అనుకున్నావు? నిష్కల్మష హృదయులు. రోజు పాపం ఇంట్లో ఏం తోచక వాళ్ళ నాయనమ్మలతో గుళ్ళో చేరతారట. అక్కడ వీళ్ళు మాత్రం వేరు జట్టుగా కూర్చుని ఏ సినిమాల గురించో లేకపోతే ఊళ్ళో అమ్మలక్కల గురించో కబుర్లు చెప్పుకుంటారట. వీళ్ళు నలుగురు సరిగ్గా నాయుడు వాళ్లే. పాపం అవకాశాలు లేక నిజంగా ఈ రోజుల్లో ఎంతమంది పాడైపోతున్నారో. రోజు నా దగ్గరికి రమ్మనమని చెప్పాను. ఏదో నాకొచ్చిన చదువు సంగీతం వాళ్ళకి నేర్పాలని నాకు మహా ఆసక్తిగా ఉంది. వాళ్ళు చాలా మంచివాళ్ళు, చక్కగా కలిసిపోయారు. నిజంగా ఇక నీకు ఉత్తరాలు రాసే టైం కూడా నాకు ఉండదు. నాకు ఇలాంటి ప్రణాళిక తయారు చేసి ఇచ్చి ప్రతి ఉత్తరంలోనూ నన్ను హెచ్చరించి నాలోని ఆసక్తిని మేల్కొలిపినందులకు నీకెలా కృతజ్ఞతలు తెలపాలో నాకు తెలియటం లేదు. నువ్వు ఈసారి వేసంకాలంలో మా ఊరు రాకూడదు? చిత్ర, ఇదంతా చూసి మా బామ్మ ఇంట్లో చిందులు తొక్కుతుంది. ఇవాళ రాజగోపాల స్వామికి 10 కొబ్బరికాయలు ఎక్కువ కొట్టింది. నా మెదడులో తులుస్తున్న పురుగును తొలగించి వేయమని ప్రార్థిస్తూ. అబ్బో, అప్పుడే 6 దాటుతోంది. ఇంకా స్నానం చేసి వీణ వాయించుకోవాలి. ప్రతి ఉత్తరంలోనూ వీణ బాగా అభ్యాసం చేయమని రాస్తున్నావెందుకు? నీకు సంగీతం అంటే అంత ఇష్టమా? డాన్స్ చేయటానికి ఇంట్లో ఎక్కువ అవకాశాలు లేవు చిత్ర. డాన్స్ చేసుకుంటూ ఉంటే ఏంటి ఆ భోగం దానికి గెంతులు నువ్వును అని బామ్మ సాధిస్తుంది. కానీ నేను ఆ సాధింపులు ఏమీ పట్టించుకోను. ఇంతకంటే విశేషాలు ఏం లేవు నళిని. దానికి చిత్ర నుండి కాస్త ఉపన్యాస ధోరణిలో జవాబు వచ్చింది. నళిని, వాళ్ళు నువ్వనుకున్నంత మంచివాళ్ళు కాకపోవచ్చు. బహుశా కొత్త మురిపం కూడా కావచ్చు. కాస్త జాగ్రత్తగా మెలగటమే మంచిది. ఏమైనా నీకు మొత్తానికి కాలక్షేపానికి మంచి అవకాశం. మీ బామ్మను అడిగానని చెప్పు. ఎప్పటికైనా ఆవిడ చల్లని చూపు నా మీద కూడా పడుతుందని ఆశిస్తున్నాను. నీ చిత్ర. మర్నాడు 2 గంటలు దాటేసరికి 4 వచ్చారు.
నళిని అత్యంత ఉత్సాహంతో ఆహ్వానించింది. ఒక టైం టేబుల్ తయారు చేసుకున్నారు. మొదటి అరగంట చదువు, రెండవ అరగంట సంగీతం, తర్వాత అరగంట నాట్యం, నాలుగవ అరగంట ఆటలు. ఆ రోజు వారు వెళ్ళిపోయిన తర్వాత తనలో ఒక విధమైన ఆకర్షణ ఉందని, దాని మూలంగానే వీళ్ళు తన దగ్గరికి వస్తున్నారని అనుకుంది. కానీ నళిని ఈ అభిప్రాయాన్ని త్వరలోనే మార్చుకోవలసి వచ్చింది. మొదటి వారం రోజులు నళిని చెప్పింది ఒక్క అక్షరం కూడా తూచా తప్పకుండా చేశారు. తర్వాత ఒక రోజున కమల, నాకు నాట్యం వద్దు, ఆటలొద్దు, ఆ కాలం కూడా చదువుకు ఉపయోగిస్తానంది. నళిని ఎన్నో విధాలా చెప్పి చూసింది, కానీ కమల వినలేదు. ఇంకా పైగా మా అన్నయ్య నన్ను అలా చెయ్యమని రాశాడు, అన్నయ్య మాట నాకు కూడా సబబుగానే తోస్తుంది అంది. ఆ సమయంలో తెలియని కమల అన్నయ్య మీద నళినికి వచ్చిన కోపం అంతా ఇంత కాదు. ఎన్ని చెప్పినా వినకపోవటం వలన ఇక గత్యంతరం లేక నళిని తనే తగ్గింది. ఆ తర్వాత మూడో రోజున విమల, నేను ఆ పాడు డ్యాన్స్ చేయలేను బాబు అని కూర్చుని ఊరుకుంది. ఏం అంది నళిని, ఈసారి విమలకి ఏమైనా సరే వదలకూడదని. అబ్బాయి ఏం లేదు, నిన్న కాలు కొంచెం నొప్పి చేసింది, అయినా నీకు మళ్ళీ ఆ కాళ్ళు వేళ్ళు చేతులు తిప్పడం నాకు చేత కాదు బాబు, చచ్చే ఆయాసం వస్తుంది. విమల తాపీగా ఒక పుస్తకం తీసి చదువుకోవడం మొదలుపెట్టింది. వచ్చిన కోపంతో అమాయించుకుని నళిని నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టింది. ఇదిగో, నాట్యం చేయటం వలన శరీరానికి ఎంత వ్యాయామమో తెలుసా? మగవాళ్లకు దండీలు బస్కీలు ఉంటాయి, ఆడవాళ్లకు ఈ నాట్యం. ఒక విధంగా మన శరీరాన్ని పోషించుకుంటూ మరొక విధంగా కళని పోషించడం జరుగుతుంది. చూడు, నేనంత తేలిగ్గా వెనక్కు వాళ్తాను, అట్లా మీరిప్పుడు వాలగలరా? ప్రయత్నం చేస్తే ఎవరికైనా ఫలితం దక్కుతుంది అంది. నాకు అసలు నాట్యం అంటేనే మంట. హాయిగా పైరుగాలికి పల్లెటూరి వాతావరణానికి పెరిగిన ఈ శరీరం అలాంటివి భరించలేదు. అదే మొదటి నుంచి రావాలి, కానీ ఇంత హఠాత్తుగా మొదలు పెడితే అవయవాలు వంగకపోగా ఎక్కడైనా నొప్పి పుట్టించి తిరిగి వాటికి సేవ చేయించుకుంటాయి. ఇహ నీ మొహమాటానికి ఈ వారం 10 రోజులు చేశాను, కానీ అసలు నేను నడవటమే కొంచెం నెమ్మదిగా నడుస్తాను. విమల ఎదురు ఉపన్యాసం ఇచ్చి నిశ్చలంగా చూస్తూ కూర్చుంది. అయితే నా మొహమాటం ఇప్పుడు లేదు కాబట్టి నేను చెప్పిన పని చెయ్యను అంటారు కదా? నళిని మొహం ఎరుపు రంగుకు తిరిగింది. నీ ఇష్టం బాబు, మిగతావి చెప్తావంటే వస్తాము, లేకపోతే రానే రాను. మా అమ్మ రోజు అసలు కేకలేస్తోంది కూడాను అంది. నళిని గత్యంతరం లేక ఊరుకుంది. మా అమ్మ కేకలేస్తుంది, రోజు ఇదే పని అని అంటూ శ్యామల మానేసింది. నళినికి శ్యామలంటే బాగా ఇష్టం. చెప్పింది త్వరగా బుర్రకెక్కించుకునేది శ్యామలొక్కతే. నళినికి ఏడుపు వచ్చినంత పని అయింది. అన్నపూర్ణ స్వతహాగా అన్నింట్లోనూ నెమ్మదే. ఇక డాన్స్ చేసేవారు లేక ఆ ప్రోగ్రాం ఎత్తేశారు. ఆ అరగంట ఏవేవో కబుర్లతో వెళ్ళిపోయేది. కబుర్లు చెప్పడంలో ఉన్న ఆసక్తి వీళ్లకు ఇతర విషయాల్లో ఎందుకుండదా అని నళిని అనుకునేది. ఒకరోజు కబుర్లలో కమల చెప్పింది, వాళ్ళ లక్ష్మి కనిపించడం లేదుటగా అంది. అవునవును, రంగయ్య గారి మల్లన్న కూడా కనిపించడం లేదుటా. విమల అదో మాదిరిగా చూస్తూ అంది. అబ్బా, ఏమి విచిత్రాలో బాబు, మరీ పాడుగా తయారవుతోంది లోకం అంది అన్నపూర్ణ. నళిని వాళ్ళ బామ్మల వ్యంగ్య కంఠంతో. నళిని ముందర సన్నసన్నగా చీవాట్లు పెట్టింది. అలాంటి విషయాలు విని ఊరుకోవాలి, కానీ తర్కించి విమర్శించకూడదు. చేసింది కాస్త తప్పైనా ఇలా ప్రతి వాళ్ళు విమర్శలు సన్నసన్నగా మొదలు పెడితే ఇవే పెద్ద గాలి దుమారమై వాళ్ళ మీద విరుచుకుపడుతుంది. నలుగురు ఉన్నాం కాబట్టి అనుకున్నాము, అయినా ఇందులో తప్పే ఉంది. లేని విషయం మనమేమీ కల్పించలేదుగా, అందరూ అనుకుంటున్న విషయమేగా ఇది. కమల కాస్త ఎదురు చెప్పింది. అది నిజమో అబద్ధమో నీకు పూర్తిగా తెలుసా? ఒకవేళ తెలిసినా అంత వ్యంగ్యంగా మాట్లాడుకోవటం దేనికి? ఒకవేళ నిజమైతే ఏమి? లక్ష్మికి మల్లన్న పరాయివాడు కాదు కదా, సొంత మేనమావేగా, అలాంటప్పుడు చెప్పుకోవడం దేనికి? నళిని తీవ్రంగా ప్రశ్నించింది. ఓ అబ్బో, విమల మూతి విరిచింది. అది సరే గాని ఇంతకీ చిత్ర అబ్బాయా అమ్మాయా? కమల ప్రసంగం మార్చిన వ్యంగ్యం కనిపిస్తూనే ఉంది. దానికి నళిని మాట్లాడలేదు, కానీ అడగటంలో గల వ్యంగ్యం అర్థం చేసుకున్న నళిని బొగ్గలు కెంపు రంగు పుంజుకున్నాయి. అదే నిజమైతే ఎంత బాగుంటుందో అనుకుంది నళిని. నళిని బొగ్గల మీద ఎరుపు చూసి కమల విమలలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మర్నాడు అన్నపూర్ణ ఒక్కతే రావటం చూసి, వాళ్ళేరి? నళిని చదువుకుంటున్న పుస్తకం అవతల పెట్టి అడిగింది. ఏమో నాకు తెలీదు. అన్నపూర్ణ మొక్తసరిగా వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోయింది.
నళిని ఆ వేళ చాలా నిరుత్సాహంగా గడిపేసింది. ఆ రోజు రాత్రి చిత్రకు ఇలా ఉత్తరం రాసింది. చిత్ర, నిజమే నువ్వన్నట్లు వీళ్ళని అర్థం చేసుకోవటం కష్టం. మనలాంటి వాళ్ళు మనిషిలో మంచిని మాత్రమే చూసి దాంతో మటుకే స్నేహం చేస్తారు. వీళ్ళు అలా కాదు. ఇవాళ హఠాత్తుగా రావటం మానేశారు. రేపు బహుశా అన్నపూర్ణ కూడా మానేయొచ్చు. ఎందుకు మానేస్తున్నారో నాకు తెలియటం లేదు. ఇది నాకు తీరని సమస్యగా ఉంది. నీకేమైనా అర్థమైతే రాయి. ఇట్లు తలనొప్పితో ఉన్న నీ నళిని. అనుకున్నట్లుగానే అన్నపూర్ణ మానేసింది. కానీ కారణం కబురంపింది తనకు జ్వరం వస్తుందని. ఇష్టం లేకపోయినా నమ్మక తప్పలేదు నళినికి. ఒక రోజున ఉండబట్టలేక నౌకర్ని కమల వాళ్ళ ఇంటికి పంపింది. రాములు తిరిగొచ్చి నళినితో ఏం సమాధానం చెప్పకుండా తన పని తను చూసుకోవటం మొదలుపెట్టాడు. బహుశా మర్చిపోయాడేమోననుకుని దొడ్లో గొడ్లను చూస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి తానే అడిగింది. ఎరా రాములు, కమలేముంది? రాములు మొహం తిప్పుకుని, రావటానికి లేదంటమ్మా, ఇంకెప్పుడు ఆ రమ్మాయి కోసం వాళ్ళ ఇంటికి రావద్దన్నారు. రాములు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నళినికి ఏం అర్థం కాక, ఏమిట్రా అసలు సంగతి ఏంటి? కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటావెందుకు అంది. ఏం చెప్పమంటారమ్మా, మీకేమో ఈ మాయదారి ప్రపంచం తెలీదు. లోకంలో చాలా కుళ్ళుందమ్మా. ఎట్లాంటి కుళ్ళు అనుకున్నారు? చూసి ఓరవలేక రాముల మొహం కోపంతో జేపురించింది. వాడు తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నళిని తెలబోయింది. ఎంత ఆలోచించినా ఆ సంగతి ఏమిటో అర్థం కావటం లేదు. ఒకవేళ ఏమైనా తను కమలని అన్నట్లుగా చెప్పిందా కమల ఇంట్లో? ఇంతలో బయట నుంచి తండ్రి కంఠం గాభరాగా వినిపించింది. ఏంటమ్మా, ఏంట కన్నీళ్ళు? సరిగ్గా చెప్పు. తండ్రి కంఠంలో ఆదుర్ద వినిపిస్తోంది. ఏం చెప్పనరా బాబు, ఏనాడైనా ఉందా? ఆ రాజగోపాలుని దయ మన మీద తప్పిందిరా నాయన. గుళ్ళో ప్రతి వాళ్ళు అడగటమే అంది బామ్మ. ఏంటమ్మా అది? నువ్వు చెప్పకుండా ఊరికే ఏడిస్తే నాకేం తెలుస్తుంది? తండ్రి గర్జనకు నళిని హృదయం గజగజలాడింది. బామ్మ ఏం చెప్తుందోనని. బామ్మ ఏడుపుని కాస్త ఆపి, ఉత్తరాలట్రా బాబు, రోజు మన నళినికి ఎక్కడి నుంచో వస్తున్నాయట. అవేం ఉత్తరాలో మరి భగవంతుడికే తెలియాలి. మనకు తెలియందే ఆ దిక్కుమాలిన వాళ్ళకెలా తెలిసిందో. మళ్ళీ శృతి సరిచేసుకుని రాగాలాపనికి ఉపక్రమించబోతూ ఉండగా, ఉత్తరాలు ఎక్కడి నుంచమ్మా? తండ్రి కంఠం కొంచెం కంపించింది. విశాఖపట్నం నుంచటరా. అన్నీ వాళ్ళకెలా తెలిసాయో మరి అంది బామ్మ. విశాఖపట్నం నుంచే కదా అమ్మయ్య, నన్ను కంగారు పెట్టేశావే అమ్మ. విశాఖపట్నం నుంచైతే పర్వాలేదు. ఆ రాజగోపాలుని దయ మన మీద సరిగ్గానే ఉంది. నువ్వేమీ భయపడనవసరం లేదు. నిశ్చింతగా ఉండు. దాని పెళ్ళి సలక్షణంగా అవుతుంది. నాన్నగారి కంఠంలో తేలిక కనిపించింది. నళినికి ఒక్కసారిగా విరగబడి నవ్వాలనిపించింది. కానీ నవ్వలేకపోయింది. అక్కడ నిలబడలేక భారంగా అడుగులు వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తన మీద ఇలా ప్రచారం అవుతుందన్నమాట. కమల వాళ్ళు ఎందుకు మానేశారో నళినికి సులభంగా అర్థమైంది. వెంటనే ఆవేశంతో చిత్రకు ఉత్తరం రాయటం మొదలుపెట్టింది. చిత్ర, నువ్వెంత పని చేసావో చూసావా? నేను తలపెట్టిన కార్యం అలా మధ్యలోనే ముగిసిపోవటానికి కారణం తెలియక ఇన్నాళ్ళు రాత్రింబవళ్ళు తల పట్టుకుంటున్నా అర్థం కాలేదు. ఇప్పుడు మా బామ్మ పుణ్యమా అని తెలిసింది. దానికి నీ ఉత్తరాలే కారణం. కానీ చిత్ర, ఏ ఉత్తరాలైతే ఈ పని చేయటానికి ఉపయోగించాయో ఆ ఉత్తరాలే ఆ పని మధ్యలో నిలిచిపోవటానికి కారణమైతే చిత్రం కదూ. ఈ వార్త వింటూ ఉంటే అందరిలో నిలబడి అసలు ఆ ఉత్తరాలే ఈ పని మొదలు పెట్టడానికి కారణమని గొంతు చించుకుని అరవాలనిపిస్తోంది. ఇంత గ్రంథం జరుగుతున్నా చివరికి నువ్వు మగపిల్లవాడివో ఆడపిల్లవో నాకు ఈ క్షణం వరకు నిజంగా తెలియదు. నాకింక పెళ్లి కాదని మా బామ్మ దిగులు పెట్టుకుంది. మా నాన్నగారు నువ్వు ఆడపిల్లవనే అనుకుంటున్నారు. ఆడపిల్లవైతే ఒకసారి తప్పకుండా ఇక్కడికి రా. మరి మగపిల్లవాడు అయితే ఏమో చెప్పలేను. నాకప్పుడు ఏం చేయాలో తెలీదు. వెంటనే ఉత్తరం రాయి. నీ మూలంగా ఇక్కడ నేను అపఖ్యాతి పాలవుతున్నాను. ఇందులో సగం నువ్వు కూడా పంచుకోవాలి. బాధ్యత గుర్తిస్తే వెంటనే బయలుదేరిరా. ఇంతకంటే నేను ఇప్పుడు రాయలేను. నీలో విశాల భావాలు, నా యందు ఉన్న ఆత్మీయత చూపించడానికి నీకు ఇదే సమయం. నీకోసం ఎదురు చూస్తున్నా నేను నళిని. దానికి వెంటనే జవాబు వచ్చింది. నళిని గుండె గొబగొబలాడింది. అనుకోకుండానే ఎందుకో బుగ్గలు గులాబీ మొగ్గలయ్యాయి. ఉత్తరం తీసుకుని గదిలోకి పరిగెత్తి మంచం మీద వాలి చదువుకోవటం మొదలుపెట్టింది. నా నళిని,
ప్రతిసారి ప్రియమైన నళిని అనే చిత్ర ఈసారి నా నళిని అంటుందేమిటి అనుకుంటున్నావా? దానికి కారణం నీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను. జ్ఞాపకం ఉంచుకుని అడుగు. నీతో నేను స్నేహం మొదలుపెట్టే రోజున మన స్నేహం ఇలా నీ మీద విరుచుకు పడుతుందని, దాంతో నీ భవిష్యత్తు నాశనం అవుతుందని, మీ బామ్మ తారాస్థాయిలో శోకాలు తీస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ అంతా విధి విలాసం. నీలో కార్యశూరత ఉంది, కానీ దాన్ని నీకు నువ్వే మేల్కొలుపుకోలేవు. ఈ సెలవుల్లో మీ ఊరు తప్పకుండా వస్తాను, కానీ మీ బామ్మ రానిస్తుందా? అయినా నన్ను చూసిన తర్వాత మీ బామ్మ తప్పకుండా దేవుడికి కనీసం ఒక డజను కొబ్బరికాయలన్నా కొడుతుందని నా నమ్మకం. మరి నువ్వెలా ఉంటావో ప్రత్యక్షంగా చూడాలని ఉంది. మీ బామ్మ ముందు రానిచ్చి తర్వాత కొబ్బరికాయలు కొట్టినా పర్వాలేదు. అంతగా అయితే తర్వాత మన ఇద్దరం కలిసి అంతకు రెట్టింపు కొట్టొచ్చు. అసలు నేను ఎలాగో ఈ సెలవుల్లో మీ ఊరు రావాలనుకుంటున్నాను, కానీ ఇంకా అనుకోవటంలోనే ఉన్నాను. నీ ఉత్తరం దానికి ఒక స్థిర రూపాన్ని ఇచ్చింది. పరీక్షలు అయిపోతున్నాయి. ముందు మా ఊరు వెళ్ళాలి, అక్కడి నుంచి మీ ఊరు. సరే, మిగతా విషయాలు ముఖాముఖిని మాట్లాడుకుందాం. పరీక్షలకు నీ ఆజ్ఞానుసారం బాగానే చదువుతున్నాను. ఇంతే, ఇక చదువుకోవద్దు మరి. ఉండనా? నేను వచ్చినప్పుడు మీ బామ్మ చూడకుండా రంభలాగా డ్యాన్స్ చేసి సరస్వతిలాగా వీణ వాయించాలి. దీన్నైతే మీ బామ్మ చూసేటట్టుగా చెయ్యొచ్చు. అలాగని ముందర మాటిస్తేనే వస్తాను. నీ చిత్ర. నళిని ఉత్తరాన్ని 2-3 సార్లు చదివి తనలో తను తర్కించుకుంది. కానీ కొన్ని విషయాలు మగపిల్లవాడని నిరూపిస్తే మరికొన్ని ఆడపిల్లని ఖండితంగా చెప్తున్నాయి. నళిని దానికి జవాబు ఇలా రాసింది. చిత్ర, నిన్ను చూడగానే మా బామ్మ తప్పకుండా కొబ్బరికాయలు కొడుతుంది అంటున్నావు కాబట్టి నువ్వు బహుశా ఆడపిల్లవనే నమ్ముతున్నాను. మగవాళ్ళకంత ఆటపాటలు ఎంతో ఆసక్తి ఉండదు. నీకోసం ఎల్లవేళలా మా తలుపులు తెరిచే ఉంటాయి. సెలవులు ఇవ్వగానే మీ ఊరు కూడా వద్దు, సరాసరి మా ఊరు వచ్చేసేయి. మరీ అడుగుతున్నాను. వచ్చే ముందు ఒక చిన్న ఫోటో పంపవు? తప్పకుండా పంపిస్తావని ఆశిస్తున్నాను. నీకోసం ఎదురు చూసే నీ నళిని. 3వ రోజు టాపాలో ఉత్తరం, ఫోటో 2 వచ్చాయి. కానీ ఫోటో కవరప్ చేసి దానిపైన ఉత్తరం చదివి ఫోటో చూడు అని ఇంగ్లీష్లో ఉంది. నళిని గబగబా ఉత్తరం రాసింది. నళిని, అసాధ్యమైన కోరికలు కోరుతున్నావు. సరే, ఫోటో పంపుతున్నాను. నీ ఉత్తరాల పోకడ చూస్తూ ఉంటే ఏవో చాలా ఆశలు పెట్టుకున్నట్లుగా తోస్తోంది. నీ కోరిక చూస్తూ ఉంటే మీర రానిదిగా ఉంది. నన్ను అన్ని విధాలా బంధించుతున్నావు. ఇది నాకున్న ఒక్క ఫోటో. ఈసారి మంచిది పంపుతాను. ఒకసారి మల్లెపూల జడ వేసుకుంటే వెనక నుంచి మావయ్య తీశాడు. నీ చిత్ర. ఫోటో చూడక్కర్లేదనుకుంటూనే తీసేసి చూసింది. నళిని ఆలోచన శిఖరాల నుండి ఒక్కసారి కిందకి దొర్లిపోయినట్లు ఫోటో వంక అలా శూన్యంగా చూస్తూ ఉండిపోయింది. ఫోటోలో మొహం కనిపించటం లేదు. జడ, పూలు, ఏదో గళ్ళ జాకెట్టు కనిపిస్తున్నాయి. అనుకోకుండా నళిని హృదయంలో నుంచి బరువుగా ఒక్క నిట్టూర్పు బయటకొచ్చింది. అందులోని చిత్రం కంటే తాను అనుకున్న కల్పనా భావం ఆనాటితో కరిగిపోయినట్లు అనిపించింది. గుండెల్నెవరో బలవంతంగా నొక్కుతున్నట్లు ఒక విధమైన బాధ బయలుదేరింది. చిత్రంగానే ప్రవర్తించింది. తను ఆడపిల్లన్న సంగతి 2 సంవత్సరాల క్రితమే తెలియచేస్తే ఎంత బాగుండేది. ఏమీ లేకుండానే ఈ ఊళ్ళో తనెంత అపవాది మోస్తోంది. చిత్ర ఎవరో తెలియకముందు ఆ అపవాదిలో ఒక విధమైన మాధుర్యం ఉండేది. ఇప్పుడు అది లేదు. నిజంగా చిత్ర ఎవరో తనకు తెలియకుండా ఉంటేనే బాగుండేది. తెలిసినా చిత్ర ఆడపిల్ల కాకపోతే తను సంతోషించేదేమో. నళినికి ఈ ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి చిత్రను చూపించాలనిపించింది. కానీ వాళ్ళు నమ్ముతారా? తాము అంటున్నాం కాబట్టి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చింది అనుకుంటారు. చిత్రం మీద మొదటిసారిగా నళినికి అంతులేని కోపం వచ్చింది. కాగితం తీసుకుని గబగబా ఉత్తరం రాయటం మొదలుపెట్టింది. చిత్ర, నీ పేరుకు తగ్గట్టు చిత్రంగానే ప్రవర్తించావు. నీ ఫోటో చూశాను, చాలా సంతోషించాను. ఏమీ లేకుండానే, ఎవరి ప్రమేయం సంబంధం నాకు లేకుండానే ఈ ఊళ్ళో నా పేరుకు మసిపూసుకున్నాను. ప్రతి ఉత్తరంలో నువ్వు కావాలని నాలో అనుమానాలను రేకెత్తించుంటావు. నిన్ను మగపిల్లవాడిగా ఊహించుకునేందుకు నాకు ఎన్నో అవకాశాలను చిత్రించావు. చివరికి నా ఉత్తరం చూసి బహుశా నీలో నువ్వే చిరునవ్వు నవ్వుకుంటావనుకుంటాను. అది నా ఉద్దేశంలో చిరునవ్వు కాదు, పైశాచికపు నవ్వు. చిత్ర, ఇది నీకు ఆనందాన్ని ఇస్తోంది కదూ? అది మామూలు ఆనందం కాదు. అందులో ఒక విధమైన రాక్షసత్వం ఉంది. నువ్వు చాలా తెలివిగా దానివని నేను ఒప్పుకుంటున్నాను. లేకపోతే 2 సంవత్సరాలు నీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ నిన్ను తెలుసుకోలేకపోతానా?
మగపిల్లవాడివైతే నిన్ను పెళ్లి చేసుకుని ఊళ్ళో కలిగిన అపవాదును తొలగించుకుందాం అనుకున్నాను. ఇప్పుడు నాకు మరొక పెళ్ళైనా ఇదివరకు ఎవరికో విశాఖపట్నం ఉత్తరాలు రాసేదనేవారు మానతారా? మానరు. ఏమీ లేకుండానే నాకు కళంకం కలిగింది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు చిత్ర? నీ సాటి ఆడపిల్లని కాదు. ఇలాంటి అవమానం జరిగితే సహజంగా ఆడపిల్ల ఏం చేస్తుందో ఆలోచించగలవా? నళిని కన్నీటి బొట్లు ఉత్తరం మీద పడి అక్షరాలను చెరిపేశాయి. వాటిని ఇంకుతో సరిదిద్ది మళ్ళీ రాయటం మొదలుపెట్టింది. నాది గొప్ప హృదయం కాబట్టి నాతో స్నేహం చేస్తున్నానన్నావు. నీ మూలంగా నాకు కళంకం కలిగినా నీతో స్నేహం వదులుకోను. ఇంకా నా హృదయ రహస్యాలు కూడా రాసి నా గొప్పతనాన్ని మరొకసారి రుజువు చేసుకుంటాను. కానీ ఈసారైనా సద్వినియోగపరుచుకో. ఇంతే నళిని. చిత్ర నుండి వెంటనే జవాబు వచ్చింది. నా నళిని, నా మీద ఇంత ఆగ్రహం వచ్చింది నేనేం చేశాను? నేను నీకు మొదటే రాశాను మనకు లింగాల్లో భేదం ఉండకూడదని. కానీ నువ్వు నా మీద ఆశలు పెట్టుకున్నావు. దానికి నేనేం చేయను? మగపిల్లవాడివైతే పెళ్లి చేసుకునేదానివా? ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నావు! ఎంత ధీమాగా గొప్పతనాన్ని వెళ్ళబోసుకున్నావు! మంచిది, నేను వస్తాను. నన్ను చూసి నా చిరునవ్వు చల్లని వెన్నెలనిస్తుందో, పైశాచిక విస్ఫులింగాలు వెదజల్లుతుందో స్వయంగా చూద్దు గాని. తీవ్రంగా ఆశాభంగం పొందావని ఎంత అర్థం లేకుండా మాట్లాడుతున్నావో. నా కోసం ఎల్లవేళలా మీ తలుపులు మరి ఇప్పుడు కూడా తెరిచి ఉంటాయా? నన్ను క్షమించి ఇంకా నాతో స్నేహం చేస్తానన్నందుకు నా కృతజ్ఞత ఎలా తెలపాలో తెలియటం లేదు. సెలవులిచ్చారు. కోపంతో ఉన్నప్పుడు నీ మొహం చూడాలనే కుతూహలంతో ఉన్న నీ చిత్ర. వారం రోజుల తర్వాత నళిని ఒకరోజు రాత్రి చిత్రకి ఉత్తరం రాసింది. చిత్ర, ఏ కారణం చేత నువ్వు నన్ను ఇలా ఆకర్షిస్తున్నావో నాకు తెలియటం లేదు. మా నాన్నగారు సంబంధం తీసుకొచ్చారు. అతడు కూడా విశాఖపట్నంలో డాక్టర్ చదువుతున్నాడు. బహుశా నీకు తెలిసే ఉంటుంది. కాస్త అందమైన విగ్రహమే అనుకోవచ్చు. పేరు రవికుమార్. కమల లేదు, ఆ అమ్మాయి పినతల్లి కొడుకు. నన్ను చూసి చేసుకుంటానన్నాడు. కట్నం కూడా వద్దుట. అంత ఆకర్షణ ఈ మొహంలో ఏం కనిపించిందో మరి. తాంబూలాలు పుచ్చేసుకున్నారు. నాతో మాట్లాడాలని అవకాశం ఇప్పించమని నాన్నగారిని అడిగాడట. తర్వాత తెలిసింది. నేను రోజు సాయంత్రం పూట సన్నజాజి పూల కోసం మా తోటలోకి వెళ్తాను. నిన్న కూడా అలాగే వెళ్ళాను. అక్కడికి వచ్చి అతను కూడా ఉన్నాడు. నేను వెనక్కు తిరిగి గబగబా వచ్చేయబోతూ ఉంటే, మీతో మాట్లాడాలని వచ్చాను, వెళ్ళిపోకండి అని ప్రాధేయపూర్వకంగా అన్నాడు. నేను ఆగిపోయాను. సన్నజాజి పందిరికి నేను ఆ చివర, అతని ఈ చివర నుంచున్నాము. నన్ను చేసుకోవటం మీకు ఇష్టమే అనుకుంటాను అన్నాడు అతను మృదువుగా సన్నజాజి ఆకుల్ని గిల్లుతూ. నేను మాట్లాడలేదు. నిస్సంకోచంగా అతని వంక చూస్తున్నాను. అసలే నాకు ఈ జన్మలో పెళ్లి కాదని శోకాలు పెడుతున్న మా బామ్మ ఇతన్ని చూస్తే రాజగోపాలస్వామికి ఎన్ని కొబ్బరికాయలు కొడుతుందో అని అంచనా వేస్తూ ఉండగా, చెప్పండి మరేం పర్వాలేదు, సందేహించకండి అని అతడు లాలిస్తున్నట్లుగా అన్నాడు. నేనక్కడ నించోలేక ఇంట్లోకి పారిపోయి వచ్చాను. ఎందుకు? సిగ్గుపడి కాదు చిత్ర, గుండెల్ని పిండే బాధతో. నా వ్యధిత హృదయం అతనికి కనిపిస్తే మరొక విధంగా అర్థం చేసుకుంటాడని పారిపోయి వచ్చాను. లోతుల్ని కొలిచి అతని కళ్ళకు అందనిదంటూ ఉండదనిపించింది. నా బాధ ఎందుకో తెలుసా చిత్ర? నీకోసం. అతని అందాన్ని, ధీరత్వాన్ని నాకు ఇంత సన్నిహితంగా ఉన్న నీలో ఆశించాను. కానీ అవి నీలో నాకు అందలేదు. పరాయి పురుషుడి రూపంలో అందుతున్నాయి. అందం, ఆనందం దొరికిన చోట మనసు, మమత నాకు లభించలేదు. లగ్నాలు కూడా నిశ్చయించారు. 13వ తారీఖున నా వివాహం జరుగుతుంది. అప్పటికి నీకు సెలవులు ఇచ్చి చాలా రోజులవుతుంది. ఈ వివాహానికి తప్పకుండా రా. నీలోని గుణాలు ఎలాంటి వ్యక్తిలో ఆశించానో నువ్వు తెలుసుకుందో గాని. నీ నళిని. వారం తిథి బాగలేవని 3 రోజుల ముందరే నళిని బామ్మ నళినిని పెళ్లి కూతుర్ని చేయించింది. పెళ్ళి సలక్షణంగా కావాలని ముందర ఇంట్లో పెళ్లి కూతురు చేత, తర్వాత గుళ్ళోనూ మొత్తం 50 కొబ్బరికాయలు రాజగోపాలస్వామికి ముట్టాయి. నళిని చిత్ర కోసం ఎదురు చూస్తూ ఉంటే కాస్త ఆలస్యంగా చిత్ర నుండి ఉత్తరం మాత్రమే వచ్చింది. ఇల్లంతా చుట్టాలు, స్నేహితులు, అంతా నానా హడావుడిగా ఉంది. కమల మళ్ళా రాకపోకలు సాగించింది. పెళ్లి పందిట్లో నళిని చిత్ర ఫోటో చూపించి అందరికీ ఈ అమ్మాయే విశాఖపట్నం నుంచి ఉత్తరాలు రాసేది అంది. అంతకుముందు నళిని మీద అభాండాలు వేసేవారందరూ మొహాలు పక్కకు తిప్పుకున్నారు, ఫోటో చూడటానికి ఇష్టం లేక. కమలకి కొంచెం ఉపన్యాసం ఇవ్వాలనుకుంది నళిని. కానీ తీరా చూస్తే కమల అక్కడ కనిపించలేదు. ఇంతలో చిత్రం నుండి ఉత్తరం వచ్చింది.
తన గదిలోకి వెళ్ళిన నళిని చదువుకోసాగింది. ప్రియాతి ప్రియమైన నా నళిని, బహుశా నీకిది నా ఆఖరి ఉత్తరం అనుకుంటాను. నీ పెళ్ళికి రావటం బహుశా నాకు వీలు పడకపోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు రావటానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సరాసరి మా ఊరు వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతపు పరిస్థితుల్లో నా అడ్రస్ నీకు ఇవ్వలేను. అందుకు క్షమిస్తావని ఆశిస్తాను. తిరిగి తొందరలో నా అడ్రస్ ఇస్తూ ఉత్తరం రాస్తాను. రవిని గురించి విన్నాను కానీ చూడలేదు. అందగాడని నా స్నేహితులు అంటుంటే విన్నాను. కానీ నీకు భర్తగా లభిస్తున్న అతని అదృష్టం మట్టుకు సాటి లేనిదని నా అభిప్రాయం. నాకు మెయిల్కి టైం అవుతోంది. మీ కాబోయే నూతన దంపతులకు నా హృదయపూర్వక అభినందనలు. నీ చిత్ర. ఈ ఉత్తరాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడానికి నళినికి టైం లేకపోయింది. వాళ్ళ బామ్మ కొట్టిన కొబ్బరికాయల ఫలితంగాని లేక ముహూర్త బలం కానీ నళిని పెళ్ళి సలక్షణంగా అనుకున్న ముహూర్తానికి ముచ్చటగా వేడుకలతో ముగిసింది. ఎంత సంతోషంలో ఉన్నా నళినికి ఒక చెవి ఒక కన్ను పరధ్యాసగానే ఉన్నాయి. చిత్ర రాలేదు సరికదా, మళ్ళీ ఉత్తరం కూడా రాయలేదు. క్రమంగా రోజులు కూడా దొర్లిపోయినాయి. నళిని రవికి ఇదేమీ చెప్పలేదు. కానీ ఒకరోజున మటుకు అడిగింది, ఊళ్ళో వాళ్ళు తన మీద ఏమీ చెప్పలేదా అని. రవి ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. నళినికి బాధ కలిగింది. ఎందుకు చెప్పుండరు? చెప్పినా లెక్క చేయకుండా తను చేసుకున్నాడన్నమాట. నళినికి కృతజ్ఞతాభావంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకరోజు ఉండపట్టలేక రవిని అడిగింది, చిత్ర అనే అమ్మాయిని గురించి తెలుసునా నీకు అని. అమ్మాయిల గురించి తెలియదు కానీ అబ్బాయిల్లోనే చిత్ర అనే పెన్ నేమ్ గలవాడు ఒకడున్నాడు అన్నాడు రవి సహజంగా. నళిని ఆకాశాన్ని నుంచి కిందకు పడ్డట్టు అయిపోయింది పరిస్థితి. ఇంతలో కమల అక్కడికి రావడంతో భార్యాభర్తలు సంభాషణ ఆపేశారు. కమల కాపురానికి వెళ్తూ త్రోవలో అన్నగారింటి దగ్గర దిగింది. మళ్ళా వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రవి కమలకు మంచి చీర జాకెట్టు తెచ్చాడు. కమల భర్తకు గడియారం కొనుక్కోమని డబ్బిచ్చాడు. భర్త ఉదారత్వానికి నళిని మురిసిపోయింది. వెళ్లబోతూ కమల హఠాత్తుగా నళిని పాదాల మీద వాలి, వదినా నన్ను క్షమించు, తెలియక నిన్ను గురించి అమ్మ వాళ్లతో పాటు నేను కూడా వాగాను అంది. నళిని మొహం జేపురించింది. వెనకాల రవి వచ్చి నిలబడిన సంగతి ఇద్దరూ చూడలేదు. నిన్నని లాభం లేదు కమల, ఇది కేవలం నా దురదృష్టం. అయితే అది మీ అన్నయ్య కూడా తెలుసా అడిగింది. కమల తెలుసునన్నట్లు తాలూపింది. నళిని భారంగా నిట్టూర్పు విడిచి, ఇందులో ఏమీ లేదని చెప్పినా ఆయన నమ్మరేమో బహుశా. ఆ వేళే నీకు చూపించానా చిత్ర ఫోటో అడిగింది. కమల చూపించలేదన్నట్లుగా తాలూపింది. రా అయితే చూపిస్తాను. నా పెళ్లి కాకముందు ఒక ఉత్తరం రాసింది, మళ్ళీ ఉత్తరం కూడా రాయలేదు అంది. బహుశా పెళ్ళయింది కదా అని మానేశాడేమో కమల అంది. నళిని ఉలిక్కిపడి కమల మొహంలోకి చూసింది. కమల ఇది గ్రహించే పరిస్థితుల్లో లేదు. తన చీర ఖరీదు ఎంతుందో అంచనా వేసుకుంటోంది. నాకు తొందరలో చావు కలిగితే చాలా బాగుంటుంది నళిని శూన్యంలోకి చూస్తూ అంది. నళిని వెనక నుంచి బిగ్గరగా రవి కేక పెట్టాడు. చీర ఖరీదు లెక్క వేస్తున్న కమల, శూన్యంలోకి చూస్తున్న నళిని ఉలిక్కిపడి వెనక్కు తిరిగారు. రవి చేతులు చాచి నళినిని పట్టుకున్నాడు. ఏడుస్తూ నళిని తన ముఖాన్ని అతడి వక్షస్థలం మీద దాచుకుంది. నా ముందే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? నీ మీద నాకేమీ అనుమానం లేదు నళిని. నిన్ను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. చిత్ర మగవాడని తెలిసినా కూడా నన్ను బాధించటం లేదు. ఇంకా పైగా ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా నా మనసు పరవశత్వంతో ఊగిపోతుంది. నీకు చిత్ర ఒకటి నేను ఒకటి కాదు. చిత్రను గురించి నువ్వేమీ చెప్పకపోయినా నాకంతా తెలుసు. నా ఆనందాన్ని నీకెలా తెలియచేయాలో తోచటం లేదు. అతని కళ్ళల్లో ఆనందాశ్రువులు నిలిచాయి. కమల అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోయింది. అతని ఉదార హృదయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నళినికి తెలియలేదు. కమల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు సాయంత్రం రవి ఇంట్లో లేని సమయంలో నళిని ఏమీ తోచక అతని లైబ్రరీ రూమ్లోకి వెళ్ళింది. నళిని సాధారణంగా అక్కడికి వెళ్ళదు. తనకు కావలసిన పుస్తకాలు రవే యువతలకు తీసుకొచ్చేస్తాడు. పుస్తకాలని ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకొనివ్వడు. నళిని ఈ నిబంధనకు కూడా తలొగ్గింది. ఇవాళ తప్పనిసరిగా వెళ్ళింది. రవి తొందరగా బట్టలు మార్చుకుని వెళ్ళాడులా ఉంది. విడిచిన బట్టలు సోఫాలో గిరాటు కొట్టున్నాయి. నళిని ఆ బట్టలు తీసి మూలనున్న బుట్టలో వేయబోతూ అలవాటు చొప్పున జేబులు చూసింది ఇంకేమైనా ఉన్నాయేమోనని. చొక్కా జేబులో తాళం చెవులు గుత్తి, చిల్లర డబ్బులు, జేబు రుమాలు, మరొక చిన్న తాళం చెవి ఉన్నాయి. ఆ చిన్న తాళం చెవిని గురించి ఎన్నిసార్లు అడిగినా అతను చెప్పలేదు.
నవ్వుతూనే తోసేస్తున్నాడు. నళినికి అనుమానం వేసి తిన్నగా పక్కకు తిరిగి అతని రూమ్లోకి వెళ్ళింది. అక్కడ స్టాండ్కి బట్టలు, ఒక డ్రాయరు, కుర్చీ తప్ప ఏమీ లేవు. నళిని కష్టపడి ఆ డ్రాయర్ సరువు తెరిచింది. అందులో ముందరగా అతడి డైరీ కనిపించింది. అందులో ఒకచోట నళిని దృష్టి ఆగిపోయింది. అందులో నేనే చిత్రనని నళినికి ఎలా తెలియపరచాలో తెలియటం లేదు అనుంది. క్షణంసేపు నళిని కళ్ళు బైర్లు కమ్మాయి. తిరిగి మళ్ళా చూసింది. అసలు శబ్దాలకు అర్థం లేదనిపించింది. డైరీ నివతలికి లాగి ఇంకా ఏమున్నాయోనని చూసింది. ఎత్తు చాలా తక్కువగా ఉండి ఒక సన్నటి పొడిగాటి పెట్టి ఉంది. దాన్ని ఎలా తెరవాలో నళినికి తెలియలేదు. తర్వాత ఆకుపచ్చగా బైండ్ చేసిన ఒక పుస్తకం కనిపించింది. దాని లోపల పేజీ మీద రవికుమార్ అనే అందంగా పెయింట్ చేయబడి ఉంది. కింద పెన్ నేమ్ చిత్ర అని గోల్డెన్ రంగుతో పెయింట్ చేయబడి ఉంది. నళిని యంత్రంలాగా పేజీ తిప్పింది. గుండె చెలించడం మర్చిపోయింది. తాను మొదట చిత్రకు రాసిన ఉత్తరం అందులో జాగ్రత్తగా పిన్ చేయబడి ఉంది. ఇంతలో వెనక నుంచి హ్యాచ్ అని తుమ్ము వినిపించింది. నళిని ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది. రవి నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు ఒక విధమైన కాంతితో మెరుస్తున్నాయి. దగ్గరకు వచ్చి కందగడ్డలాగా ఆయన నళిని మొహం చూసి, ఎందుకలా సిగ్గుపడతావు? దొంగతనం పట్టుకోబోయి దొంగవయ్యావనా? నా బరువును దింపావు. రాత్రింబవళ్ళు నీకు ఈ విషయం ఏ విధంగా చెప్పటమా అని సందేహిస్తున్న నాకు విశ్రాంతినిచ్చావు. పోనీలే కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు. నళిని ఇంకా అక్కడుంటే నోరు మెదపదని సంభాళించుకోవటానికి కాస్త పక్కకు వెళితే బాగుంటుందని మంచినీళ్ళు కావాలన్నాడు. రవి అనుకున్నట్లే అయ్యింది. నళిని తన్ని తాను పూర్తిగా సంభాళించుకుని వచ్చింది. మంచినీళ్ళు అందిస్తూ, ఇంత నాటకం ఆడగల సమర్థులు అనుకోలేదు అంది. అవును, ఎలా అనుకుంటావు? నీ చూపంతా చిత్రం మీద ఉంటే. సరే గాని నీ దగ్గరున్న నా ఉత్తరాలు కూడా ఇటివు. రెండూ కలిపి బైండ్ చేయించి పేరు పెడదాం అన్నాడు. గొప్పే, పాపం కష్టపడిపోతున్నారు. నళినికి కాస్త ధైర్యం వచ్చింది. గొప్ప కాదు మరి, నీతో ఇంత నాటకం ఆడటం ఎవరికి చేతనవుతుంది? పెళ్లిలోనే చెప్దామనుకున్నాను, కానీ నువ్వు చెప్పనిస్తేనా అని రవి నవ్వుతూ అన్నాడు. నళినికి ఉత్తరంలో మాటల జ్ఞాపకం వచ్చాయి. నన్ను చూసి నిర్ణయించుకుందో గాని నా నవ్వు వెన్నెలలు వెదజల్లుతుందో లేక పైశాచికపు విస్ఫులింగాలు రాలతాయో అని ఎంత ధీమాగా రాసుకున్నాడో. మరి నాకు మీరు పంపిన ఫోటో? సందేహం దాచుకోలేకపోయింది నళిని. అది మా కమలది, దానికి చూపించలేదుగా, అందుకని రంగం బయటపడలా. ఒకసారి నేనే ఆ ఫోటో తీశాను. దానికి తర్వాత అది పంపటానికి వీల్లేక నా దగ్గరే ఉండిపోయింది. ముందర నిన్ను ఏడిపించి తర్వాత నా ఫోటో పంపుదాం అనుకున్నాను. కానీ పరిస్థితి విషమించటం వల్ల నోరు మూసుకుని ఊరుకున్నాను. నేనే నీ వాడిని అవుతున్నప్పుడు ఇంకా ఫోటో ఎందుకని సరిపెట్టుకున్నాను. ఆవేళ మీ తోటలో చెప్పాలని ప్రయత్నం చేశాను, కానీ నువ్వు నన్ను చెప్పనివ్వలేదు అన్నాడు. ఎంత గొప్పవారండి! నళిని హృదయ కుహరం నుండి ఒక నిట్టూర్పు బయటకు వచ్చింది. నేనేం గొప్పవాణ్ణి, నువ్వు గాని. సర్లే, నా ఉత్తరాలు ఇటివ్వు రవి ఎత్తుపొడుపుగా అన్నాడు. నళిని పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఏం పేరు పెడతారు బైండ్ చేయించాక అంది. నువ్వు చెప్పు మరి. రవి నళిని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. ఏమో బాబు, నాకు తెలీదు. నళిని అక్కడి నుంచి పారిపోయింది. ఆగాగు అంటూ రవి నళిని జడ పుచ్చుకుని, దాని పేరేమిటో తెలుసా? చిత్ర నళినీయం అన్నాడు. మనసులో తెరలు వీడిపోయినట్లు ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.